తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బోనాలు అనే మహాఘట్టాన్ని అయితే నిన్నటి రోజున అందరూ ముగించుకున్నారు. ఇదే విధంగా సోమవారం రోజున కూడా ఒక ప్రత్యేకత ఉంది. అదేంటంటే రంగం, భవిష్యవాణి ఇలా పలారం బండ్లు అంటూ అమ్మవారి విగ్రహాన్ని ఊరంతా ఊరేగిస్తారు. అయితే ఇదే క్రమంలో గతంలో కూడా మనం చూసే ఉన్నాం, ఉజ్జయిన్ మహంకాళి బోనాలప్పుడు జోగిని శ్యామల చేసిన హల్చల్ ఇంత అంతా కాదు. అయితే ఇదే క్రమంలో క్రౌడ్ ఎక్కువ ఉండడంతో అక్కడ ఒక జోగిని బోనం పడిపోవడం, దానిపైన కూడా జోగిని శ్యామల ప్రెస్ మీట్ పెట్టారు. అయితే అక్కడ పడింది నా బోనం కాదు, నన్ను కాంట్రవర్సీలోకి లాగొద్దు, ఆ థంబ్నెయిల్స్ అలా పెట్టొద్దు, ఒక జోగిని శాపం తగిలితే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా నేను చూపిస్తా అని గట్టిగానే వార్నింగ్ ఇచ్చారు. ఇదే క్రమంలో కాంగ్రెస్ గవర్నమెంట్ పైన కూడా తను ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అయితే ఇలాంటి ప్రభుత్వం ఏర్పాట్లు చక్కగా లేవు, ఈ ఏర్పాట్లు చేస్తే జనాలు చచ్చిపోయే అవకాశాలు ఉన్నాయి, ఈ ప్రభుత్వం మాకు నచ్చలేదంటూ శాపనార్థాలు కూడా పెట్టారు. అయితే ఒక జోగిని శాపం తగిలితే ఏ విధంగా ఉంటుందో చూపిస్తా అని కూడా మరి కాంగ్రెస్ గవర్నమెంట్కి ఒక వార్నింగ్ ఇచ్చారు. అయితే ఇదే క్రమంలో నిన్నటి రోజున లాల్ దర్వాజ్ బోనాలకి అక్కడికి వెళ్ళారు. అయితే ఆ వెళ్తున్న క్రమంలో అక్కడున్న పోలీసు అలాగే ట్రాఫిక్ సిబ్బంది వారు తన కార్ని ఒక 200 మీటర్ల దూరంలో ఆపి అక్కడి నుంచి నడుచుకొని వెళ్ళమన్నారు. అయితే ఇదే క్రమంలో కారు లోపలికి వెళ్తే ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి, మీరు ఇక్కడ నుండి నడుచుకుంటూ వెళ్ళండి అని పోలీసు వారు కూడా జోగిని శ్యామలకి విజ్ఞప్తి చేశారు. అయితే ఇదే క్రమంలో అక్కడ తను ఒక విధంగా ఫైర్ అయిందని చెప్పవచ్చు. అయితే గవర్నమెంట్ ఏర్పాట్లు సక్రమంగా లేవు, ఆ సక్రమంగా ఏర్పాట్లు చేయరు కానీ ఇలా వచ్చిపోయే భక్తుల మీద పడి ఏడవడం కరెక్ట్ కాదని తను భాగోద్వేగానికి గురై అక్కడే కన్నీరు పెట్టుకున్నారని చెప్పవచ్చు. అయితే ఆ విజువల్స్లో కూడా మనం చూస్తూనే ఉన్నాం జోగిని శ్యామల ఏ విధంగా భావోద్వేగానికి గురవుతుంది. అయితే ఇదే క్రమంలో అప్పటికి అక్కడ దర్శనానికి వెళ్తున్న టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల కవిత గారు కూడా అక్కడికి వెళ్తున్నారు. ఇదే క్రమంలో అక్కడ కవితక్కను పట్టుకొని తను భాగోద్వేగానికి గురైంది, తను ఏడ్చింది. ఒకసారి మీరు విజువల్స్లో కూడా చూస్తే అర్థమై ఉండదు. అంటే ఒక జోగినిల పట్ల ఈ విధంగా శివశక్తుల పట్ల ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ తన చిత్తశుద్ధిని మార్చుకోవట్లేదు, ఉజ్జయిన్ మహంకాళిలో జరిగిన ఇప్పటికి మారని తీరే ఉంది, ఇలా మా జోగిని పట్ల ఎందుకు గవర్నమెంట్ ఈ విధంగా చేస్తుందని ఒక రకాన తను భాగోద్వేగానికి గురయ్యి అక్కడున్న కవితక్కను పట్టుకొని తను కన్నీరు మున్నీరు అయ్యారు. అయితే ఇదే క్రమంలో కవితక్క కూడా తనని ఓదార్స్తున్నారు. అయితే గతంలో కూడా ఈ ప్రభుత్వం బాగాలేదు, ఇలాంటి ప్రభుత్వాన్ని మేము ఎప్పుడు చూడలేదు, ఒక జోగిని శాపం తగిలితే ఏ విధంగా ఉంటుందో నేను చూపిస్తాను, ఇక నేను బోనం ఎత్తను అని ఒక ఒట్టు కూడా పెట్టుకున్నట్లు మనం ఆ విజువల్స్లో విన్నాం. అయితే ఇదే క్రమంలో కవిత గారిని పట్టుకొని భాగోద్వేగానికి గురై రేవంత్ రెడ్డి పైన కూడా కొన్ని ఘాటు విమర్శలు చేసినట్టుగా చూస్తున్నాం. అయితే చూడాలి, బోనాలు ఏర్పాట్లు ఈ విధంగా ఉంటే ప్రతి ఒక్కరికి సమస్యలు పెరిగే అవకాశాలు ఉంటాయి. మరి చిన్నపిల్లల నుంచి పెద్దవారి దాకా ప్రతి ఒక్కరూ బోనాలు అంటే ఒక వైభవంగా చేసుకుంటారు. అయితే ఇదే క్రమంలో గవర్నమెంట్ ఈ విధంగా ఉంటే చాలా విషయాల్లో నష్టపోయే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయని జోగిని శ్యామల గారు ఈ ఆవేదన వ్యక్తం చేశారని చెప్పుకోవచ్చు. ఇలాంటి ప్రభుత్వం ఉంటే నిజంగా మంచి పాలకులు రావాలి, మంచి నాయకత్వం రావాలి. ఇలాంటి నాయకత్వం ఆడపిల్లలని, జోగినీలని, మహిళలని బాధపెడుతున్న ప్రభుత్వం ఎప్పుడూ బాగుపడదు. ఇంత మీడియా ఉందక్క, అడగండి, నేను దిగి నా వెహికల్ పంపించండి, బోనం ఎత్తుకుంటే లోపలికి పోతా అంటే చేయాలి. అంటే వెహికల్ తెలుసు కదక్క, బోనం తీసుకొచ్చాను, బోనం కూడా ఎత్తుకోకుండా చేశాను. ఇట్లా చేస్తే ఎట్లా వస్తాం? కొంచెం బోనాలు ఇట్లా మంచిగా చేస్తారు కానీ ఇట్లా అయితే ఇలాంటి
ఇంత దౌర్భాగ్యమైన ప్రభుత్వం మేము ఎక్కడా చూడలేదు. మన్నెత్తిపోయాలనిపిస్తుంది. ఎందుకంటే ఆడపడి మేము ఏం కోరుకుంటాం అయ్యా మీ దగ్గర నుంచి? చేసుకుంటారు ఇన్ని కోట్లు పెట్టి, కనీసం వస్తున్న భక్తులకు సౌకర్యం కల్పించకుండా. నా 40 ఏళ్ల చరిత్రలో ఫస్ట్ టైం నేను బోనం ఎత్తకుండా ఇట్లా చేసిరు. నా మీద ఎందుకు ఇంత కక్ష మీకు? నా మీద ఎందుకు ఇంత కక్ష? నేనే నిజంగా చెప్తున్నాను, ఈ రోజు ఖచ్చితంగా బోనాల పండుగ ఇలా అయితే అమ్మవారే చెప్పాలి. ఇంకా నా ఏడుపు అమ్మవారి జీవితం అంతా దీని మీద త్యాగం చేస్తున్నాం అక్క. అట్లాంటిది అమ్మవారికి మీకు చెప్పుకుంటున్నాను, ఒక మహిళగా మీరు ఏం న్యాయం చేస్తారో, మీరు ఏం మాట్లాడతారో, మీ వాయిస్ ఏమి ఇస్తారో ఖచ్చితంగా దీని మీద స్పందించాలి. నన్ను టార్గెట్ చేస్తున్నట్టు అనిపించట్లేదా అక్క? మిమ్మల్ని ఎట్లా టార్గెట్ చేస్తున్నారో నన్ను ఎట్లా టార్గెట్ చేస్తున్నారో అనిపించట్లేదా? ఖచ్చితంగా ఇది చాలా చాలా సిగ్గుచేటు ప్రభుత్వానికి. ఇలాంటి బోనాలు ఇలాంటివి చెయ్యకూడదు. ఇట్లా చేస్తే మాత్రం మీకు మంచిది కాదు.